బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు యాక్చువల్గా సుమంత్ గారు అనగానే. ఐఎమ్ నాట్ అండి. గ్రాండ్ ఫాదర్ నెవర్ విత్ గోల్డెన్ స్పూన్ అండి. అవునా? నెవర్. అంటే మనం స్కూల్లో పబ్లిక్ ఆర్టీసీ బస్సులో పంపించేవారు. రియల్లీ? యా, నెవర్ విత్ గోల్డెన్ స్పూన్. ఆయన చిన్నప్పుడు ఎంత కష్టపడ్డారో, ఎలా పెరిగారో మమ్మల్ని అలాగే పెంచారు. ఎక్కడా గారాబం చేయలేదు. సో దిస్ నథింగ్ లైక్ అ గోల్డెన్ స్పూన్. ఎస్, దెర్ ఈస్ అ స్పూన్, బట్ ఇట్స్ నాట్ గోల్డెన్. ఇట్స్ నాట్ ద గోల్డెన్. బాగా చెప్పారు సార్. మీలో ఒక రచయిత కూడా ఉన్నాడు యాక్చువల్గా. ఐ విష్. ఎస్ సార్. అదే ముందుగా క్రియేటివిటీ కనిపిస్తుంది యాక్చువల్గా. అయితే మరి మీరు సంవత్సరానికి ఒక సినిమా చేస్తారు కదా, సో అంటే అంత చూజీగా ఉండడానికి ఏంటంటే ఒక కంఫర్ట్ వెనకమాల ఉంటేనే మనకి 100% అండి. 100%. ఇప్పుడు నేను డబ్బు కోసం లేకపోతే సర్క్యులేషన్ కోసం చేయాలనుకుంటే, ఇప్పుడు నాకు వచ్చిన 10 ఆఫర్లలో బహుశా నేను ఒక 4 చేస్తానేమో. ఇప్పుడు నాకు వచ్చిన 10 ఆఫర్లలో ఒకటి చేస్తున్నాను. బట్ యాక్చువల్గా ఇప్పుడు నేను చదివే స్క్రిప్ట్లో కన్సిడర్ చేయాల్సిన స్క్రిప్ట్లు దే ఆర్ ఓన్లీ 10% అండి. ఇప్పుడు 100 స్క్రిప్ట్లు చదివితే 10 స్క్రిప్ట్స్ కన్సిడర్ చేయవచ్చు. ఆ 10 స్క్రిప్ట్స్లో మళ్ళీ ఓన్లీ 2 or 3 ఫ్రూయిషన్కి వస్తాయి. ఓకే, అంతే. అంటే మీరు డైరెక్ట్గా అన్నీ మీరే చదువుతారా లేకపోతే? లేదండి, లేదు. అంటే నేనే చదువుతానండి. అంటే మా స్టూడియోలో ఒక టీం ఉంది, బట్ కొన్ని స్క్రిప్ట్లు ఎంత చండాలంగా ఉంటాయో అది 2-3 పేజీల తర్వాత యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ అసైడ్. 2-3 పేజీలే. బట్ నాకు బేసిక్గా చదవటం ఇష్టం. సో జనరల్గా ఒక 15-20 పేజీలో తెలిసిపోతుంది దీంట్లో విషయం ఉందా, విషయం లేదా అనేది తెలిసిపోతుంది జనరల్గా. మరి ఈ సినిమా ఎన్ని మొత్తం టోటల్గా స్క్రిప్ట్ అంతా చదివారా? బౌండెడ్ స్క్రిప్ట్ మొత్తం చదివానండి. అనగనగా సింగిల్ ఫ్లోలో మొత్తం చదివేశాను. సో అక్కడే అర్థమైపోయింది అన్నమాట, అక్కడే పాస్ అయిపోయారు మీరు ఫస్ట్ క్లాస్లో. సార్ మరి అయితే ఇన్ని సినిమాలు చేస్తున్నారు, కొన్ని రిజెక్ట్ చేస్తాను అంటున్నారు. సో రెమ్యూనరేషన్ విషయంలో ఏమన్నా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు సినిమా మీకు నచ్చితే? అది సినిమా బట్టి ఉంటుందండి. అది ఆ సినిమా ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది. కొన్ని ప్రాజెక్టులు లైక్ చాలా నచ్చింది అనుకోండి, లైక్ అండ్ యూ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ యూ డోంట్ వాంట్ టు అండర్ వాల్యూ యువర్ సెల్ఫ్ అట్ ద సేమ్ టైమ్. సో అదొక బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి.